ఫ్యామిలీ వివాదాలకు సంబంధించి ఈ మధ్యన కోర్టులు కొన్ని సంచలన తీర్పులు ఇస్తున్నాయి. తాజాగా బాంబే హైకోర్టు ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది. భర్తతో శృంగారానికి నిరాకరించిన వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అనుమానిస్తూ మానసిక వేదనకు గురి చేసిన విడాకులు ఇచ్చేందుకు ఆ భర్తకు అర్హుడు అంటూ బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ మహిళ విడాకులకు సంబంధించి కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. ఆ జంటకు 2013లో వివాహమైంది. కానీ 2014 నుంచి వారిరువురు వేరువేరుగా నివసిస్తున్నారు. శృంగారానికి నిరాకరిస్తోందని, వేరే మహిళతో వివాహేతర సంబంధంలో ఉన్నట్లు అనుమానిస్తోంది అని కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఉద్యోగుల ముందు అవమానించి మానసిక వేదనకు గురి చేస్తోందని విడాకులు కోరుతూ 2015లో భర్త పూణేలోని కుటుంబ న్యాయస్థానాన్ని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. దీంతో విడాకులు మంజూరు చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే భార్య ఆ ఆదేశాలను బాంబే హైకోర్టులో సవాల్ చేసింది. అత్తమామలు వేధిస్తున్నారని, అయినా తన భర్త మీద ప్రేమ పోలేదని, వివాహ బంధాన్ని ఇలా అర్ధాంతరంగా ముగించాలని అనుకోవడం సరికాదు అంటూ ప్రతి నెల ₹1,00,000 భరణం కింద ఇప్పించాలి అని పిటిషన్లో పేర్కొంది. జస్టిస్ రేవతి మోహిత అలాగే జస్టిస్ నీలా గోఖలేతో కూడా డివిజన్ బెంచ్ మహిళ ప్రవర్తన ఆ వ్యక్తిని మానసిక వేదనకు గురి చేసేలా ఉందని తేల్చి చెప్పింది. దీంతో ఒక రకంగా ఇక నుంచి ఇది ఒక బెంచ్ మార్క్ కేసు అయితే అవుతుంది. చాలామంది భార్యలు ఇలాగా విడాకుల కోసం కోర్టులకు గనక ఎక్కితే, భర్త మీద అనుమానాలతో కానీ ఎక్కితే ఖచ్చితంగా అది భర్త కోరుకుంటే మాత్రం విడాకులు అయితే ఖచ్చితంగా వస్తాయి.